అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి? ఈ మధ్యన మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా, హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇక్కడ రాను డీజిల్ ఇంజన్లు, పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలనే కాంక్ష, కాలుష్యం ఉండొద్దు మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు, ప్రజలకు అందరికి ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని బాగా ప్రోత్సహిస్తా ఉంది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయ్యింది. దాన్నే ఫార్ములా ఈ అంట. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్ లో, న్యూయార్క్ లో, పారిస్ లో, టోక్యోలో, మోనకో, రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం. అంతర్జాతీయంగా అమెరికాలో గానీ, యూరోప్ లో గానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్ లో గానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్ లో సింగపూర్ లో ఇవన్నీ చోట్ల జరుగుతా ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకుని పోటీ పడ్డారు. వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్న అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన. చంద్రబాబు నాయుడు గారికి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి. చేయలేక కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది. ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది. తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సియోల్ పోటీ పడుతుండే. వాళ్ళందరితో తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ ను తలదన్ని, సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ ను తలదన్ని మన హైదరాబాద్ కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం. Therefore, he's launched a massive program of greening called as the Haritaharam, which literally translates into a green necklace for Mother Earth. That's what it translates into. And today, in fact, I'm happy to also share with you another reason why Hyderabad should be a host city for Formula E is because we are the city in the country, in India, that tops on highest greening in the last decade. Our green cover grew by 147%. నిర్వాహకుల అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు, మీడియా కవరేజ్ ద్వారా 700 కోట్లకు పైగా వ్యాపారం. మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. కానీ హైదరాబాద్ జరిగిన లాభం ఎంత అంటే ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ. ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ ఆయన 100 కోట్లు పెడితే, గవర్నమెంట్ సంస్థలు 35-40 కోట్లు పెడితే హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి, ఒక రేస్ నుంచి. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సమయంలో హైదరాబాద్ నగరంలో జరిగింది. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఈ ప్రిక్స్ ను వీక్షించారు. ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించిన ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలవడంతో పాటు భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ఏకైక నగరంగా. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫార్ములా ఈ రేస్ పై దుష్ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చింది FIA. హైదరాబాద్ లో ఈసారి కార్ల రేసింగ్ లేదని ప్రకటించింది. గత ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10న హైదరాబాద్ నగరంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ కార్ల రేసును నిర్వాహకులు రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని వివరించారు. రేసు రద్దు కావడంపై ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లోంగో ఎక్స్ వేదికగా స్పందించారు. తాము చాలా అసంతృప్తికి గురవుతున్నామని చెప్పారు. ఫార్ములా ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ తో రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు మసకబారాయి. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఉన్న ఒక చిన్న టెక్నికల్ అంశాన్ని పట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు అధికారులు విడుదల చేసిన డబ్బుపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నది కాంగ్రెస్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల పలు నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ తీరు ఇలాగే కొనసాగితే ప్రపంచంలో పేరు మోపిన బ్రాండ్లేవి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి వెనకడుగుతాయి. ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై పెట్టుబడిదారులు, బడా బ్రాండ్లు
పెద్ద పారిశ్రామికవేత్తల పట్ల భయానక వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి చిల్లర ప్రయత్నాలను రేవంత్ ఇప్పటికైనా మానుకుంటే రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది.